దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. విశ్వవిఖ్యాతమైన భూదాన్ పోచంపల్లి గొప్పతనం ఏంటి? ధరణి సిల్క్స్ కాటన్స్ అధినేత కర్ణాటి బాలరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ గాజుల పోచంపల్లి ఉండే, తర్వాత భూమి దానం చేసినందుకు భూదాన్ పోచంపల్లి అయింది. ఈ భూదాన బోర్డు కూడా ఇక్కడి నుంచి ఏర్పడ్డది. భూదాన్ వినోబాయ్ అనుకోకుండా రావడం, ఆయన విదర రామచంద్రన్ లేచి ఇక్కడ మామూలుగా అర్జెన్సీ వాళ్ళు మాకు భూమి ఉంటే పని చేసుకొని బతామంటే ఆటోమేటిక్గా ఆయన 100 ఎకరాలు ఇస్తాను చెప్పడం, వినోబాని ఆశ్చర్యపోయారు. 100 ఎకరాలు ఇస్తావా, నిజమేనా అంటే నిజమేంటే మీ ఫ్యామిలీ అడుగు చెప్పంటే ఫ్యామిలీ అడగకుండా నేను చెప్తున్నాను అన్నాడు. అంటే అట్లా రాసేయడం వల్ల నాకు వినోబాకి ఏమర్థమైందంటే, ఓహో భూస్వాములు చాలామంది ఉన్నారు, ఇక్కడ భూమి అడగకుండా ఇచ్చాడు కాబట్టి ఇక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటే 2,80,000 ఎకరాలు సేకరించి పంచాడు. అదే భూదాన పొడియాలి. ఇప్పుడు ఏమైంది, మధ్య నేను ఒక సంస్థ పెట్టాను, మా బ్రదర్ పెట్టినాక లయన్స్ క్లబ్ పెట్టాం. లయన్స్ క్లబ్లు పెట్టినాక మేము హైదరాబాద్ లయన్స్ క్లబ్ మీటింగ్ పోయి వాళ్ళని ఇన్వైట్ చేస్తే ఈ పట్టాంగిలు వేస్తే మీ సిల్క్ సిటీ అని వాళ్ళ పేరు పెట్టారు. అది కొన్ని రోజులు నడిచింది. సిల్క్ సిటీ ఇప్పుడు కూడా అంటారు, సిల్క్ సిటీ పోచంపల్లి అంటారు. కానీ యాక్చువల్గా ఇప్పుడు భూదాన్ పోచంపల్లి మెయిన్. ఒకప్పుడు గాజుల పోచంపల్లి, ఇప్పుడు భూదాన్ పోచంపల్లి, సిల్క్ సిటీ పోచంపల్లి కూడా పేరు వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. లయన్స్ క్లబ్లో మేము 2 years పనిచేశాను. 2 yearsలో నేను దాదాపు రామన్నపేట మండలం, చౌటుపల్ల మండలం, ఒలిగొండ మండలం, పోచంపల్లి మండలాల్లో ఒక 184 మందికి ఫ్రీ ఆపరేషన్ చేశాను ఆ రోజే, ఒక 20 years బ్యాక్.